షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. ఎలోయి బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనము. మీరు స్వాధీనపరచుకొనిపోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ ఎలోహిమైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. మరి రెండవసారి ఉపదేశిస్తూ యోర్దాను నది దగ్గర మోషే గారు ఇజ్రాయెల్ ప్రజలకు సెలవిస్తున్న మాటలు. మనం 10 ఆజ్ఞలు అనగానే నిర్గమకాండం 20వ అధ్యాయం మనకు గుర్తొస్తాయి కదా. అందులో 16 వచనాలు ఉంటాయి. మన 10 ఆజ్ఞల విషయంలో 20వ అధ్యాయం 2వ వచనం నుంచి 17 వరకు. అదే రీతిగా ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయంలో కూడా మళ్ళీ అదే 16 వచనాలలో ఈ యొక్క 10 ఆజ్ఞల గురించి మరి మోషే గారు రెండోసారి చెప్తున్నాడు. కాబట్టి బిడ్డలారా, మీరు ఈ యొక్క 10 ఆజ్ఞలు కూడా పరలోక ప్రార్థన వలె దీన్ని కూడా మీ యొక్క చిన్న బిడ్డలకు యవ్వనస్తులు అందరికీ నేర్పించే బద్దులమై ఉన్నాము. మన 10 ఆజ్ఞలు తెలుసని అనుకుంటున్నాం, కానీ మనం వాటిని అనుసరించే వారముగా ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇజ్రాయేలుతో చెప్తున్నాడు, ఓ ఎలోహిం బిడ్డలారా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు సంతతి అయిన ఓ ఇజ్రాయిలారా, మీరు వెలుచున్న ఆ దేశంలో మీరు మేలు కలిగి, మీరు ఆశీర్వదించబడి, మీరు దీవించబడి, మీ చేతి పనులన్నీ వర్ధిల్లబడాలి అంటే, మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించండి. అందుకే కీర్తనకారుడు 128వ కీర్తనలు రాస్తాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గముల యందు అనుసరించు వారు ధన్యులని చెబుతూ వారు ఏంటి, వారి చేతుల పనిని వారు అనుభవిస్తారట. ఈ రోజుల్లో చాలామంది కష్టపడతారు, కానీ వారు తినగలిగే ఆరోగ్యం వారికి లేదు. అదేవిధంగా వారి భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుందట. అవును బిడ్డలారా, ఆ రీతిగా ఉంటారు మీ భార్యలు, లేక మీ కుమార్తెలు, మీ కోడళ్ళు ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటారు. మరి అంత మాత్రమే కాదు, మీ పిల్లలు ఒలీవల మొక్కల వలె, బల చుట్టూ ఒలివల మొక్కల వలె ఎదుగుతారు. మరి మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దీర్ఘాయుష్మంతులు అవ్వడమే కాదు, మీరు నివసించే చోట మీ యొక్క ఇంటిలో ముందుగా సమాధానం ఉంటుంది, మీరు నివసించే ప్రాంతంలో సమాధానం ఉంటుంది, మీరు నివసించే రాష్ట్రములో, దేశములో సమాధానం ఉంటుంది. మరి సమాధానం లేకపోతే, కుటుంబంలో సమాధానం లేకపోతే, భార్య భర్తల మధ్య సమాధానం లేకపోతే, పిల్లలకు తల్లిదండ్రుల మధ్య సమాధానం లేకపోతే ఎన్ని ఉన్నా వృధా. కాబట్టి బిడ్డలారా, మీరు కూడా మరి ఆ రీతిగా ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే ఆయన ఆజ్ఞలన్నిటినీ మీ పిల్లలకు మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, త్రోవను వెలుచున్నప్పుడు ముచ్చటించాలి. మీరు తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు, మీ మనవళ్ళతో, మనవరాలతో మీరు ముచ్చటించాలి ఈ శ్రేష్టమైన గ్రంథం గురించి, ఈ శ్రేష్టమైన ఆజ్ఞల గురించి. కాబట్టి అందరూ నేర్పుతారని నేను ఆశపడుతున్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం నేర్పి మీ బిడ్డలను వర్ధిల్లినట్లుగా మీరు కారకులు అవ్వాలని కోరుకుంటున్నాను. పరమ తండ్రి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, మీ జీవపు వాక్కులు, మీ జీవపు ఆజ్ఞలు మేము మా పిల్లలకు నేర్పేవారు ఉన్నట్లుగా మీ ఆత్మ సహాయం కొరకు వేడుకుంటూ నజరుడైన యేషూవ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషూవ మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.